brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మాజీ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరిరామ్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు ఎన్ని లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. తవ్వే కొద్ది ఆస్తులు బయటపడుతున్నాయి. ఆయన సంపాదన 200 కోట్ల పైనే అంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ షాకింగ్ న్యూస్ సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. 200 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడా పెట్టాడు హరిరామ్. హరిరామ్ పేరిట గజ్వేల్లో భారీగా ఆస్తున్నట్టుగా తెలిసింది. ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేశారు అధికారులు. షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కి విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఇటు నార్సింగి, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్స్, అమరావతిలో కూడా కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇది హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల్ని గుర్తించింది. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఏసీబీ ఏకంగా 200 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడబెట్టాడు హరిరామ్. హరిరామ్ పేరిట అటు గజ్వేల్లో భారీగా ఆస్తుల్ని గుర్తించారు. ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేశారు అధికారులు. షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కి విల్లాలు ఉన్నట్లు, నార్సింగి, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్స్ ఉన్నట్లు, అదేవిధంగా అటు అమరావతిలో కూడా కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లుగా గుర్తించారు. మా క్రైమ్ కరెస్పాండెంట్ రంజిత్ మరింత సమాచారం అందించడానికి లైవ్లో రెడీగా ఉన్నారు. రంజిత్, 200 కోట్ల పై మాట అంటే అది మామూలు మాట కాదు. సో ఇంతకీ ఇంకా తెలిసే వివరాలు ఇంకా ఉన్నాయా? ఎక్కడెక్కడ గుర్తించారు? ఆస్తుల లెక్క ఏంటి? అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. హరిరామ్ నాయక్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి హయాంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ఏసీబీ అధికారులు వారికి సంబంధించిన బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన తర్వాత ఈ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ నాయక్ నివాసంలో సోదాలు చేస్తే ఆయనకు సంబంధించిన కొంత నగదుతో పాటు బంగారం, ఆ తర్వాత కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. కానీ ఎప్పుడైతే హరిరామ్ నాయక్కి సంబంధించిన సోదరుడు నివాసంలో సోదాలు చేశారో అప్పుడు ఈ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఈరోజు ఏసీబీ అధికారులు వారికి సంబంధించిన ఫామ్ హౌస్లు కావచ్చు, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఆస్తులు కూడా పెట్టారో వాటికి స్వయంగా వెళ్ళి పరిశీలించారు. మేడ్చల్ కావచ్చు, ఆ తర్వాత కుత్బుల్లాపూర్లో ఓపెన్ ల్యాండ్స్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత షేర్లింగంపల్లిలో కూడా ఆయనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టు గుర్తించారు. గజ్వేల్లో దాదాపు 30 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత చాలా చోట్ల ఇటు నార్సింగి కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, మాదాపూర్లో ఈ 3 చోట్ల ఇండిపెండెంట్ ఫ్లాట్స్తో పాటు కొన్ని ఇళ్లను కూడా ఆయన ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ తర్వాత వారికి సంబంధించిన సోదరుడి పేరుతో కూడా ఆయన కొన్ని ఆస్తులు కూడా పెట్టారు. వాళ్ళ ఇంట్లో కూడా హరిరామ్ నాయక్కి చెందినటువంటి ప్రాపర్టీస్ని గుర్తించారు. సో చాలా వరకు దాదాపు 13 మంది వాళ్ళ బంధువుల నివాసాలు సోదాలు చేస్తే ఈ పెద్ద ఎత్తున ఆస్తులన్నిటివి బయటపడ్డాయి. దీంతోపాటు ఆయన కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి క్రమంలోనే ఆయన చాలా వరకు కొన్ని లగ్జరీ వెహికల్స్ని కొనుగోలు చేశాడు. ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఆయన ఫామ్ హౌస్లో ఉంచినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేవలం ఒక కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఇదంతా కూడా కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే ఇంత మేర ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఆయనకు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. రేపు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తున్నారు. ప్రస్తుతం 14 రోజులైతే రిమాండ్ విధించారు. ఏసీబీ అధికారులు హరిరామ్ నాయక్ను కస్టడీ కోరిన తర్వాత నేను విచారిస్తే పూర్తి స్థాయిలో ఇంకా ఈ ఆస్తులకు కూడబెట్టేటువంటి క్రమంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడ ఇంకా ఆస్తుల్ని కూడబెట్టారన్నటువంటి అంశాలపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. రేపు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు కాబట్టి వారి సమక్షంలోనే ఆ బ్యాంక్ లాకర్లను రేపు తెరవనున్నారు. రైట్ రంజిత్.